దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సంజయుడు పలికిన, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును కాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసి ఉండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని కూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని నిజము పలికెను. పాండవ సేనాబలమును కాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరినని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియచేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వదలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవసేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వాసు అరిపురాల వాసు ఛానల్.